రాజగోపాల్ రెడ్డి దాదాపు 2 సార్ల 10 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి 2 టైమ్స్ 10 ఎమ్మెల్యేలతో 10 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి 2 సార్ల ఒకసారి డిన్నర్ మీటింగ్ పెట్టిండు, ఇంకోసారి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి ఓడు వచ్చుడు, డిన్నర్ మీటింగ్ పెట్టుడు ఎమ్మెల్యేలతోటి. ఏదో తేడా కొడుతుందనేది వినబడుతున్న చర్చ. రాజగోపాల్ రెడ్డి మరి బీఆర్ఎస్లో పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది ఎందుకో అధిష్టానానికి అర్థమై రాజగోపాల్ రెడ్డి పుసుక్కున్న కాంగ్రెస్ పైన కోపంతో, రేవంత్ రెడ్డి పైన కోపంతో బీఆర్ఎస్ పార్టీలోకి పోతే రాజగోపాల్ రెడ్డితో పాటు దాదాపు 6-7 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి పోతారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి లాక్ చేద్దాం, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని ఆపుదామనే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. అందుకే రేవంత్ రెడ్డికి ఆల్రెడీ చెప్పేసినారు అని వినబడుతున్నది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ అని, రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేయమని చెప్పిరని. దీంట్లో ఒక చర్చ ఏంటి చెప్పనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉంది కదా, కోమటిరెడ్డిని మినిస్టర్ నుండి తీసేసి కోమటిరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. కానీ అంత ఈజీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేయలేదు. కోమటిరెడ్డిని తీసేస్తే ప్రభుత్వమే పడిపోతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీనియర్ లీడర్, ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. నల్గొండ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్ అనేటటువంటి ఒక పేరు ఉంటుంది. అట్లాంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కనుక మంత్రి పదవి నుండి తొలగిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కోమటిరెడ్డి ఏం చూసుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి కాదు కదా. ఇప్పుడు అట్లా మాట్లాడుకోవాలంటే ఖమ్మంలో ఓన్లీ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు, 3 ఖమ్మంలోనే, ఓన్లీ ఒకటే జిల్లాలో 3 మంత్రులు ఎందుకండి? మరి మిగతా జిల్లాలలో మంత్రులు ఎందుకో లేరు? మస్తుగున్నాయి జిల్లాలు, మంత్రులు లేనటువంటి జిల్లాలు. పెద్ద పెద్ద జిల్లాలలో కూడా మంత్రులు లేరు. మరి వేరే జిల్లాలలో ఎందుకు పెడతలేరు మంత్రులను? ఒకటే జిల్లాలో 3 మంత్రులు ఎందుకు? 16 మంది మంత్రులు ఎన్ని జిల్లాలలో ఉండాలి? 33 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని జిల్లాలలో ఉన్నారు? మళ్ళీ ఈ మంత్రులకు ఇన్ఛార్జ్ పోస్టులు ఇచ్చారు, ఆ జిల్లాకి ఇన్ఛార్జ్, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ అని చెప్పి. ఎంత పెద్ద కథ చూడు. మళ్ళా పక్కనే నల్గొండ ఆల్రెడీ 2 మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే 3 అవుతారు. అంటే పక్కన ఉన్నటువంటి జిల్లాలకు 6 మంత్రులు అవుతారు. కాబట్టి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతుందనే ఒక చర్చ నడుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే మా భార్యకు కూడా, పద్మకు కూడా మంత్రి పదవి ఇవ్వాలంటున్నట్టు ఎదురు కథ. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా అధిష్టానం లేదు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఆయనకి ఇద్దామనుకున్నాం, కన్ఫామ్ చేద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి లేదు సార్ రాజగోపాల్ రెడ్డికి ఇద్దే ఇబ్బంది అవుతుంది, మరి ప్రాబ్లం అవ్వచ్చు అని రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పినా అధిష్టానం వినే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి పుసుక్కున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి ఊపు పెరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి గట్టిగా మాట్లాడే వ్యక్తి, బలంగా మాట్లాడే వ్యక్తి, రాజగోపాల్ రెడ్డి సబ్జెక్టుతో మాట్లాడే వ్యక్తి, రాజగోపాల్ రెడ్డి దగ్గర ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి.